హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తెలుగు చూస్తూ ఉన్నాము. సెకండ్ లాంగ్వేజ్ ఏపీ గవర్నమెంట్ది. ఉడత అనేటువంటి పాఠము. ఉడత ఉడత ఓ ఉడత, దిగి వస్తావా మిఠాయి పెడతాను, నువ్వు దిగి వస్తావా మాతో పాటు ఉంటావా, నీకు మిఠాయిలు పెడతాను, చెట్టు ఎక్కడం ఎట్లాగో గుట్టు విప్పి మరి చెబుతావా, నాకు వచ్చేసి చెట్టు ఎక్కడం ఎలాగో వేగంగా ఎక్కడం ఎలాగో మాకు చెప్తావా, కొమ్మలు తిరగడం ఎట్లాగో నెమ్మదిగా వివరిస్తావా, చిటారు కొమ్మున ఉంటావు హఠాత్తుగా దిగి వస్తావు, చప్పుడు కొంచెం వినబడితే చప్పున తప్పుకుంటావు. ఇప్పుడు వచ్చేసి మామూలుగా ఇక్కడ ఉడత అనేటువంటిది పరిగెత్తుకుంటూ బాగా ఫాస్ట్గా పరిగిస్తూ ఉంటుందన్నమాట. కొమ్మలు అటు ఇటు తిరిగేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎలా పైకి కిందకి వెళ్తున్నావో మాకు ఒకరవా వివరిస్తావా. తర్వాత వచ్చేసి చిటారు కొమ్మన ఉంటావు, మాకేంటంటే చిటారు కొమ్మన హఠాత్తుగా దిగి వస్తావు, ఏమైనా చప్పుడు అనుకో వెంటనే వచ్చేసి చటుక్కున ఎక్కడికైనా తప్పుకుంటావు, చిట్కాలేవో చెబుతావా అంటే మాకు ఏదైనా ఉపాయం చెబుతావా పైకి ఎక్కడానికి, చిటారు కొమ్మకు చేరేదాము, నేను వచ్చేసి చిటారు కొమ్మకి చేరదాము, మెలకువలన్నీ చెబుతావా, హుటాహుటిన దిగి వచ్చేదాము, మేము వచ్చేసి నీలాగే వేగంగా పరిగెత్తుకుంటూ కిందకి రావడం అనేటువంటిది నీ దగ్గర నుంచి నేర్చుకుంటాము. వారధి కట్టే సమయాన సాయపడితివట రామునికి, ఉడతా భక్తికి నీ పేరే. ఉడతా భక్తి అంటే ఉడత యొక్క భక్తి. రాములు వారు వారధి కడుతూ ఉన్నారన్నమాట. రావణాసురుని సంహరించడం కోసము రామేశ్వరం నుంచి ఈ యొక్క వారధి కడుతూ ఉన్నారు, లంకకి వారధి కడుతూ ఉన్నారనమాట. వారధి కడుతూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి ఈ యొక్క ఉడత వచ్చేసి తన యొక్క భక్తిని మట్టిలో వచ్చేసి అటు ఇటు పెరలి ఆ మట్టిని వచ్చేసి తీసుకొచ్చి ఆ యొక్క బండ మీద వేసేదనమాట. సో ఈ విధంగా తన యొక్క సహాయాన్ని రాముల వారికి అందించింది. సో ఉడతా భక్తివి నీకే పేరే అంటే నీ పేరే అనమాట. ఉడతా భక్తిగా చేసినటువంటి పనులు అనమాట, తాను చేసినటువంటి సహాయం, రాముల వారికి చేసినటువంటి సహాయం అనమాట. తన వంతు సహాయాన్ని అందించింది. కొన్ని పదాలు మనము తెలుసుకుందాము. ఉడత, చెట్టు, గుట్టు, చప్పుడు, వివరిస్తావా, మిఠాయి, ఉడతా భక్తి, కొమ్మలు. ఇక్కడ ఉడత, అరక, పనస, శనగ, వల, హంస. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించి సొంత వాక్యం అనేటువంటిది తయారు చేయాలన్నమాట. సొంత వాక్యాన్ని తయారు చేయాలి. అరక, శనగ, బలపం, ఉమ, వడ, వంట, అలమర, ఉంగరం, నటన, తబల, కడవ, పడవ, ఉడత, పడవ, ఉలవ, ఉరమడం, దంతం, రంపం, నగరం, కంపం, వల, పడగ, శరం, వలస, నకనక, సలసల, తకతక, వలవల, పనస, కలశం, ఉరకడం, నడక, తల, తలగడ, నస, సగం, రమ, రగడ, కరకర, జనం, వరస, వల, వనజ, శంక, హలం. ఏ విధంగా రాయాలి అంటే ఉమ్మ వడ తింటున్నది. సో ఈ యొక్క పదాలను ఉపయోగించి మనం వచ్చేసి వాక్యాలు అనేటువంటి తయారు చేయాలి.